హలో అందరికీ వెల్కమ్ టు రాజేష్ యాక్టివిటీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మా విలేజ్ చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం చూపిస్తున్నాయి, ఎలా ఉన్నాయి. ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కాలువ వేశారు కదా, కెనాల్ ద్వారా కృష్ణానది వాటర్ని పంపించారు. ఇది ప్రజెంట్ పలమనేరు నియోజకవర్గానికి వస్తుంది. చూడండి, మీకు అక్కడ ఈ విధంగా ప్రతి ఒక్క విలేజ్ దగ్గర ఫ్లైఓవర్స్ కట్టారనమాట. రోడ్డు ఉన్న చోట ఇలా చిన్న బ్రిడ్జ్, ఫ్లైఓవర్ కాదండి, చిన్న బ్రిడ్జ్. ఇది చిన్న బ్రిడ్జ్ ఆ నీళ్ళు అనేది మనము వాటర్ కృష్ణానది వాటర్ వచ్చేటప్పుడు ఇంతకుముందు మట్టి ద్వారా తీసినారు, సిమెంట్ ఇలా వేయలేదన్నమాట. ఇలా ఉండడం వల్ల వాటర్ అనేది ఎక్కువ అనుకున్న డిస్టెన్స్కి రీచ్ కాలేకపోతుందనే ఉద్దేశంతో సిమెంట్ కూడా ఇలా వేయించారు. సిమెంట్ వేయించి ఇలా చూసారు కదా, ఇక్కడ సిమెంట్ వేసిన తర్వాత వాటర్ లెవెల్ ఎక్కడి వరకు పోయిందో. 3 monthsగా ఇప్పుడు వాటర్ పోవట్లేదు. బట్ ఎందుకంటే కుప్పంలో ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవ్వడము, అన్ని చెరువులు నింపడం జరిగింది 3-4 months బిఫోరే. సో దాని తర్వాత ప్రస్తుతానికి నీళ్ళు రాకుండా స్టాప్ చేశారు. వర్షాలు పడే సీజన్ కాబట్టి అనుకున్నారు, బట్ వర్షం అయితే పడలేదు కాబట్టి మళ్ళీ ఏమైనా నీళ్ళు వదులుతారో లేదో తెలియదు. సో ఈ విధంగా ఉంది కెనాలు, కాలువ. దీంట్లో చాలా వరకు చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. ఇది దాదాపుగా కృష్ణానది దగ్గర నుంచి కుప్పం, ఇది ఈ విధంగా వెళ్తే కుప్పంకి వెళ్తాము. ఈ కాలువ వెంట వెళ్ళామంటే కృష్ణానది చేరుకుంటాము. చాలా విలేజెస్, చాలా డిస్ట్రిక్ట్ కవర్ చేస్తుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ మనం టచ్ మీ నాట్ చూద్దాం. టచ్ మీ నాట్ ఇక్కడ టచ్ చేయకుండానే టచ్ మీ నాట్ ఎండిపోయింది బాగా. ఇక్కడ చూడండి, టచ్ మీ నాట్ ఉంది, తెలుస్తుందా? టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్. ఇలా చేయడం వల్ల క్లోజ్ అవుతుంది. మళ్ళీ 2 to 3 minutesలో అది ఓపెన్ అవుతుంది అన్నమాట. వర్షాలు లేవు కాబట్టి ఎండిపోయింది, ఏం చేయలేం. నేను ఇలా డైలీ మార్నింగ్ వాక్ వస్తానండి. డైలీ ఒక 1 kilometer వస్తాను. చాలా వరకు వేరుశనగలు వేసారు రైతులు. అది కూడా వర్షాలు లేకపోవడం వల్ల చాలా వరకు అన్నీ ఎండిపోయాయి అన్నమాట మొక్కలు. సో ఈ సంవత్సరం పాపం ఎందుకో వర్షాలు లేకుండా పోయింది. ఏదో సంథింగ్ అరేబియా సముద్రంలో సంథింగ్ ఏదో ఉండడం వల్ల ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ అని చెప్పేసి న్యూస్లో అంతా చెప్తున్నారు. చూడండి, ఇక్కడ వర్షం అప్పుడు కాలువ పని చేసేటప్పుడు ఇక్కడ అంతా కూడా తీసిన్నారు. మట్టి అంతా తీసి ఈ విధంగా గుట్టలన్నీ చేయడం వల్ల ఇక్కడ ఎప్పుడు చూసినా వాటర్ అనేది ఇంకుతా వస్తుంది. అంటే పైన వాటర్ లెవెల్ ఉందో లేదో తెలియదు, కానీ వాటర్ అనేది ఎప్పుడు ఇక్కడ విధంగా వస్తూనే ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న చేపలు అన్నీ కనిపిస్తాయి. అక్కడ కొద్దిగా చిన్న పాము ఉంది, కనిపిస్తుందా మీకు? మన రిస్క్ ఎందుకు చేయాలి? పొద్దున్నే మన పని మనం చేసుకుంటే సరిపోతుంది. డైలీ మార్నింగ్ వాక్ వస్తాను నేను. మార్నింగ్ వాక్ వచ్చి మొత్తం చూపిస్తాను. ఇటు పొద్దున్నే కొంగజూడు ఏం చేస్తుందో, అందరూ పనులు చేసుకునే వస్తారు పొద్దున్న. నేను ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పుడు చూస్తాను, వల వేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే ఏదైనా అడవి పంది అలాంటివి ఏదైనా ఉంటే వాటికి ఇది వేస్తారనమాట. దాన్ని ఏమంటారు, అది నాకు ఐడియా లేదు. వల ఊళ్ళో సంథింగ్ ఏదో అంటారు. అది ఇక్కడ వేసి పెట్టినారు, ఏమైనా పడ్డా లేదో చూద్దాం. ఎగ్జాక్ట్గా వాటిని ఏమంటారో నాకు తెలియదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను. ఏదో సౌండ్ వస్తుంది. ఓయ్, తీసేసారేమో. నన్నైతే ఉన్నింది ఇక్కడ. లేదు 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 లేదు, ఇటుపు కూడా ఒకటి ఉన్నింది. ఇది పరిస్థితి. వర్షం లేకపోవడం వల్ల ఈసారి వేరుశనగ రైతులు పాపం చాలా నష్టపోతారనమాట. ఇక్కడ అందరూ నష్టపోతున్నారు, వాళ్ళు ఏం చేయడం. చూడండి, ఇలా వచ్చింది పాపం పరిస్థితి. వర్షాలు లేకపోవడం వల్ల వేరుశనగ సాగు
ఇక్కడ పెట్టినారు. ఒకడెవరో పడిపోయినట్టు అనిపిస్తుంది వైట్గా. తెలుస్తుందా? ఎవరో పడ్డారా? ఎవరో సంథింగ్. పొద్దున్నే షాక్గా ఉంది. ఇక్కడ చాలా దూరంగా ఉంది నా దగ్గర నుంచి. మనిషి కాకపోతే బాగుండు. మనిషిలాగానే అనిపిస్తుంది నాకు. చూడండి, మనిషేనా? ఓ తేడా కనిపిస్తుంది నాకు. వెళ్ళి చూస్తాను మళ్ళీ. నెమలు వచ్చిందండి నన్ను ఇక్కడికి. నన్ను ఈ ప్లేస్కి వచ్చినాను నేను. నెమలి వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. దీంట్లోకి వచ్చింది, సౌండ్ చేసింది అనమాట.